హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడైతే మార్నింగ్ టైం అన్నమాట. ఇంకా ఇంట్లో పనులు అవన్నీ పూర్తి చేసుకున్నాక ఇక్కడ ఇలా బయటకు వచ్చానండి. ఇంకా ప్లాంట్స్కి అయితే కొన్ని వాటర్ పోద్దామనేసి నేనైతే ఇలా బయటకు వచ్చాను. ఇంకా మొక్కలు అయితే కొన్ని ఇంట్లో ఉన్నాయి కూడా తీసి బయట పెట్టానండి. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో ఎండ పడితే మొక్కలు బాగుంటాయి కదా. అలాగే ఇక్కడ రెడ్ ఆకులున్న చెట్టు చూసారు కదా, అది కొంచెం ఎండకు పెట్టాక మళ్ళీ కొంచెం ఇగుర్లు వస్తున్నాయి అన్నమాట. ఇదైతే మనీ ప్లాంట్ అండి, అది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఈవినింగ్ టైం మార్నింగ్ అంటే ఏదో ఒక టైంలో వాటర్ అయితే పోస్తున్నాను. ఇన్ని రోజులైతే మా పాప వాటర్ పోసిందండి. ఇప్పటికైతే మా పాప లేదు, వెళ్ళిందన్నమాట హాస్టల్కి. ఇక్కడైతే పక్షుల కోసం కొన్ని బియ్యము అలాగే వాటర్ అయితే పెట్టానండి. ఇది మా పాప ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో అండి. మా పాప అయితే ఇంకో 2 డేస్లో వెళ్తుంది అనగా తన ఫేవరెట్ అన్నమాట బటర్ పన్నీర్ మసాలా అంటే మా పాపకు చాలా ఇష్టం అన్నమాట. తన కోసం అయితే చేశాను. ఇక్కడైతే పన్నీర్ కూడా మొత్తం కూడా ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసి పెట్టానండి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటానన్నమాట. అవి ఉప్పు కారం పట్టే లోపల నేనైతే ఇక్కడ పిండి అంతా కూడా కలిపేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అన్నమాట, దీనికి పెద్ద పని ఏం పట్టదండి. నేనైతే అక్కడ చపాతీ అలాగే మైదా పిండి 2 మిక్స్ చేసి పిండి అయితే కలిపేసుకున్నానండి. అంటే మైదా కొంచెం వేశాను, అంటే మనకి అవి కొంచెం అంటే చపాతీలు ఎలా వస్తాయంటే మనకి మంచి పొరల్లాగా వస్తాయన్నమాట. అందుకని కొంచెం అయితే మైదా కూడా కలుపుకున్నాను. ఇక్కడ పిండి నానేలోగా నేనైతే ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలా చేస్తాను, అంటే పన్నీర్కి ఉప్పు కారం మసాలా అన్నీ వేసి కొంచెం ఆయిల్లో అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తానండి. ఎందుకంటే మనకి పన్నీర్లో నుండి ఎలాంటి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. తినేటప్పుడు ముక్కలు కూడా అలా ఈజీగా తినేయచ్చు, బాగుంటుంది. అలాగే ఒక 4-5 జీడిపప్పు పలుకులు కూడా ఫ్రై చేశానండి. ఇవి కర్రీలో వేస్తాం కదా, మనకు అక్కడక్కడ తగులుతాయన్నమాట తినేటప్పుడు. ఇక్కడైతే అదే ఆయిల్లో కొంచెం ఒక 2 చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలండి. ఇవి కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇందులో కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెద్దగానే కట్ చేశాను అన్నమాట, ఎందుకంటే మనకి ఎట్లాగో ఆయిల్లో ఉడుకుతుంది కదా. ఇవి ఉడికిన తర్వాత వీటినైతే మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. ఇందులో కొంచెం ఒక 3-4 జీడిపప్పులు కూడా వేసుకున్నానండి, అంటే మనం పేస్ట్ చేస్తాం కాబట్టి. ఇదంతా కూడా ఒక 2-5 మినిట్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి, టమాటా ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలి. ఉడికిన తర్వాతే మనం మంచిగా పేస్ట్ చేసుకోవచ్చు. ఉడకకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి, మనకి ఫ్లేవర్ తినేటప్పుడే తెలుస్తుంది కదా. ఇక్కడైతే ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా బాగా సేపు కలుపుకున్నానండి. చూసారు కదా, టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ అలాగే ఆనియన్స్ ఒక 4-5 జీడిపప్పులు అండి, ఎక్కువగా వేసుకోలేదు. అంటే జీడిపప్పులు ఎక్కువగా వేస్తే కర్రీ తొందరగా పాడైపోతుంది, అందుకే నేను ఒక 4-5 మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ వేయింపుకున్నవైతే అన్నీ కూడా ఇక్కడ ఈ వైపు నుండి చల్లగా గాలి వస్తుందండి, అంటే డైనింగ్ రూమ్లో గాలి వస్తుందనేసి విండో ఓపెన్ చేసి గాలికైతే చల్లారబెట్టాను. ఇదంతా కూడా చల్లారిపోయింది. నేనైతే ఇదంతా కూడా మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే మూకుట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇందులోకి మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. ప్రజెంట్ అయితే బగారా ఆకు లేదండి, అంటే ఈ మధ్య అయిపోయాయి, తీసుకొచ్చుకోవాలి. నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వేశాను. అలాగే ఒక 2 చిన్న పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకున్నానండి, ఒక 2-3. ఇవి బాగా కలిపేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇది కూడా వేసుకున్నాను. ఇది ఇప్పుడు వేస్తున్నానండి, ముందే వేయలేదు, ఎందుకంటే మనకి ఇది పేస్టే కాబట్టి పర్లేదన్నమాట. ఇదంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు అవన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొన్ని లైట్గా వాటర్ వేసుకోవాలండి. మన మిక్సీ గిన్నెలో వాటర్ పట్టి పోసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలన్నమాట, మనం వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఉడికితే మనకి అందులో నుంచి ఎలాంటి పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే అది ఉడికే టైంలోనే మన టేస్ట్కి కావలసినంత కారం అలాగే పసుపు అలాగే ధనియాల పొడి అండి,
అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మన దగ్గర ఉన్న స్పైసెస్ మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే స్పైసెస్ అన్నీ వేసాను కాబట్టి ముందే ఇంకా మసాలా ఏమీ వేయట్లేదు. ఇంక ఇక్కడైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే పన్నీర్ అండి, ఇవి అంతా కూడా ముందే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇంక ఇదంతా కూడా కర్రీలో వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా మనకి కర్రీ అయితే బాగా ఉడికిందండి. మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా, ఇలా వస్తే మనకి కర్రీ చక్కగా ఉడికినట్టు మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం కర్రీలో ఆయిల్ కూడా ఎక్కువైనట్టుగా అనిపించిందండి, ఎందుకంటే ఉడికే టైంలోనే నేను కొంచెం ఇందులో నెయ్యి యాడ్ చేశాను అన్నమాట, ముందే యాడ్ చేయలేదు. ఇంకా ఆయిల్ ఆ నెయ్యి రెండు కలిసేసరికి కొంచెం మనకి ఆయిల్గా కనిపిస్తుంది. ఇంకా కర్రీ అయితే మొత్తం మీద ప్రిపేర్ అయిపోయిందండి. కర్రీ చేసి పక్కన పెట్టేశాక నేనైతే ఇంకా చపాతీలు అయితే చేసుకోవాలండి. ఇంకా చపాతీలు కూడా అన్నీ చేసేసుకున్నానండి. ఇలా నేను 4 మడతలుగా చేస్తానండి చపాతీలు. అంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కూడా చేస్తారు కదా 3 మడతలు, అలా నేను ఎప్పుడు కూడా ఇలాగే 4 మడతల్లాగా చేస్తానండి. అంటే 4 మూలల్లాగా చేస్తానన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి చపాతీలు బాగా పొంగుతాయండి, బాగుంటాయి. అంటే ఎక్కువ మడతలు ఉంటాయి కాబట్టి మనకి చపాతీలు బాగుంటాయి అన్నమాట. ఇంక ఇవి వట్టివి కూడా తినొచ్చు అండి, అంత బాగుంటాయి. నేనైతే చాలా వరకు కర్రీతో కంటే కూడా ఇంకా నేను మా బాబు ఇద్దరం చాయ్లో అయితే బాగా ఇంట్రెస్ట్గా తింటామండి. మా పాపకి ఏంటంటే తన ఫేవరెట్ కాబట్టి ఇంకా పన్నీర్ కర్రీ చేశాను, దాంట్లోకి అయితే చపాతీ చేశానండి. మా పాపకి ఏంటంటే చపాతీ కంటే బగారా రైస్ ఇష్టం. కాకపోతే ఈ మధ్య బగారా రైస్ చాలాసార్లు చేశాను, ఇంకా చపాతీ చేయక బాగా రోజులు అయిందనేసి ఇంకా చపాతీ చేశాను అన్నమాట. ఇంక ఇది మార్నింగ్ టైం అండి, ఇంకా టిఫిన్ టైం దాటిపోయిందన్నమాట. 11-11:30కి చేస్తున్నాను అన్నమాట, లంచ్ టైం లాగా. ఇంకా మార్నింగ్ మా పాప పాలు తాగేసింది, కాసేపు చదువుకుంది. ఇంకా తనకి హాస్టల్కి వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా మా పాప వెళ్ళి 2 డేస్ అవుతుందండి. ఇంకా తను వెళ్ళాక నేను ఈ వీడియో అంతా కూడా అప్లోడ్ చేసి ఇంకా నేను వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నానన్నమాట. ఇంక ఇదంతా కూడా మా పాప ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియోనేనండి. ఇంకా చూసారు కదా చపాతీలు అయితే ఇలా తిప్పుకుంటూ కాలిస్తేనే మనకి చపాతీలు 4 వైపులా కూడా చక్కగా కాలుతుందండి. అంటే చపాతీ చుట్టూరు కూడా బాగా కాలుతుందన్నమాట, మనకి బాగుంటుందండి. ఇవి మనం వట్టివి కూడా తినేయొచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. ఇంకా పిండిలో అయితే నేను కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం షుగర్ వేసాను అన్నమాట. షుగర్ ఎందుకంటే కొంచెం కలర్గా కాలుతుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనేసి కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఇంక ఇక్కడైతే మా పాపకి వేసిస్తున్నానండి. చపాతీలు చేయడం అయిపోయింది, కాల్చుకోవడం అయిపోయింది. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా మా వారికి మా పాపకి ఇద్దరికి కూడా పెట్టేస్తానండి. పెట్టేసి ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసేసుకున్నాక ఇంకా నేను తినేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే 2 చపాతీలు పెట్టించాను మా పాపకి. అసలు తినదు, ఇంకా తిను అంటే ఇంకప్పుడు తింటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా మా పాపకి ఏంటంటే ఈవినింగ్ రైస్ చేయమంది, అంటే ఆఫ్టర్నూన్కి తినేసాం కాబట్టి ఈవినింగ్ టైంలో బగారా రైస్ చేయమని చెప్పింది. ఇంకా తన కోసం అయితే చేస్తాను, ఎందుకంటే ఇంకొక 2 డేస్లో అయితే వెళ్తుందండి. అందుకోసం ఇంకా పిల్లలకి పాపం కావాల్సినవి అయితే చేసి పెట్టేయాలి, తప్పదు. ఇంకా మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత వస్తుందండి మా అమ్మాయి. ఇంకా అప్పటి వరకు అయితే మళ్ళీ హాస్టల్ అన్నమాట. జస్ట్ కర్రీలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మా వారికి ఎక్కువ నచ్చదు పన్నీర్ కర్రీ, కాకపోతే ఈరోజు తినేశారన్నమాట. చపాతీ ఉంది కాబట్టి తినేశారండి. ఇంక ఇదంతా కూడా ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ ఇంకా వంట తినడం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంక ఇది ఈవినింగ్ అండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో అయితే సింక్లో గిన్నెలు ఉన్నాయి, ఇంకా తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఆ పని చేయాలంటే ముందైతే టీ తాగాలి కాబట్టి నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. చిన్న గిన్నెలో పెడుతున్నాను అనేసి కింద స్టాండ్ పెట్టానండి. స్టాండ్ పెట్టి స్టాండ్ పైన పాల గిన్నె పెట్టాను. ఎందుకంటే మనకి ఇంకా చిన్న బౌల్ కాబట్టి సరిగ్గా ఆగదు, బర్నర్ల పైన సరిగ్గా ఆగదు, మళ్ళీ పొంగిపోద్దండి, తొందరగా పొంగి కింద పడిపోద్ది అనేసి. ఇంక ఇక్కడైతే పాలు వేడవుతున్నాయి. నేనైతే ఇక్కడ ఆలోగా అల్లం అయితే తీసుకున్నానండి. నాకు డైలీ ఏంటంటే చాయ్లో అల్లం కంపల్సరీ ఉండాలండి. అల్లం వేసుకోకుండా తాగితే అసలు తాగిన ఫీలింగ్ కూడా రాదండి. అంటే కొంచెం ఘాటుగా అలా తాగితే బాగుంటుంది కదా అనేసి ఈ మధ్య మిరియాలు వేసుకోవట్లేదండి, ఓన్లీ అల్లం మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా టీలో అయితే టీ పొడి వేసుకుంటున్నాను, షుగర్ కూడా వేసుకుంటున్నాను.
ఇంకా మార్నింగ్ చేసిన చపాతీలు ఉన్నాయి కాబట్టి ఇంకా చపాతీ వద్దుకొని తినేస్తానన్నమాట. నాకు ఇష్టం అండి. అంటే పూరీలు కానివ్వండి, చపాతీ ఏదన్నా ఒకటి మనకి టీలో నంచుకుంటే బాగుంటుందండి. టీ తాగుతూ తింటే నాకైతే చాలా అలవాటు అండి. టీ తాగేటప్పుడు వట్టి టీ నేను అసలు ఎప్పుడూ తాగను. నాకు ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇంకా మా బాబు ఉంటే మేమిద్దరం సేమ్ అన్నమాట. వాడు నేను సేమ్ తింటాం. మా ఫుడ్ సేమ్ ఉంటాయి అన్నమాట కొన్ని. మా పాపకు అట్లా నచ్చదు. తను ఏది దాంతోనే తినేయాలన్నట్టుగా తను ఉంటుంది. వాళ్ళ డాడీ లాగానే సేమ్. ఇంక ఇక్కడైతే టీ అయితే మరుగుతుందండి. టీ మరిగేలోగా ఇంకా నాకు కొన్ని ఇంట్లో చేసుకునే పనులు అయితే చేసుకోవాలి. ఇంకా సింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి. అంటే మార్నింగ్ కొన్ని తోమేశాను, మా వాళ్ళు తిన్నాక తోమేశాను. మళ్ళీ ఆ తర్వాత అయిన గిన్నెలండి. ఇంక ఇక్కడైతే ఇవి మనం మార్నింగ్ చేసుకున్నాం కదా, ఇవి చపాతీలు అన్నమాట. ఇంకా వాళ్ళు తినేశారు, నేను కూడా తినేసానండి. ఇంక ఇది మనం రీసెంట్గా పెట్టిన ఆవకాయ పచ్చడి అండి. అసలు ఎంత బాగుందంటేనండి చాలా టేస్ట్ ఉంది. నాకైతే అసలు కర్రీతో కంటే పచ్చడితోనే కడుపు నిండుతుందండి, అంత టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా వేడి అన్నంలో తింటాం కాబట్టి మనకు అసలు ఎంత తిన్నా కూడా కడుపు హెల్తీగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా కొత్త ఆవకాయ టేస్ట్. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా ఇల్లు ఉడ్చుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి. మార్నింగ్ నుంచి ఇక్కడ డోర్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టైం అయితే 4:35 అవుతుందండి. అయినా కూడా చూసారా బయట ఎంత ఎండలాగుందో. ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం పని చేసేలాగా కూడా లేదు. ఇంకా నేనైతే బట్టలు కూడా ఆరేసుకోవాలి, పనులున్నాయి. ఆ పనులన్నీ ఇంక కొంచెం చల్లబడ్డాక చేస్తాను. ముందైతే టీ తాగేస్తానన్నమాట. ఇంక ఇవాళ కొంచెం లేట్గా పూజ చేసుకున్నానండి. 11:30 దాటిపోయింది. ఆ తర్వాత పూజ చేశాను కాబట్టి ఇంక ఇప్పటికీ ఇంకా దీపాలు వెలుగుతున్నాయి అన్నమాట పూజ రూమ్లో. ఇంక ఇక్కడైతే టీ అయితే చక్కగా మరిగిందండి. టీ ఏంటంటే మరిగితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. మనకు ఆ స్మెల్లే చెప్తుంది అన్నమాట టీ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా అల్లం వేసాం కాబట్టి మంచి ఘాటు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే టీ తాగేసాను. టీ తాగేసి ఇంకా సింకులో గిన్నెలన్నీ వేసుకున్నాను తోమాల్సినవి. ఇంక ఇక్కడ సింకులో ఉన్న గిన్నెలు తోమాలంటే ముందు రోజు తోమిన గిన్నెలన్నీ సర్దుకోవాలి కాబట్టి ఇంకా మన ఈ బౌల్ స్టాండ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇందులో ఉన్న గిన్నెలు అలాగే అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను. ఇవి క్లీన్ చేస్తే ఇంకా నేను మళ్ళీ తోముకోవాల్సిన గిన్నెలు ఉంటాయి కదా. మార్నింగ్ కొన్ని తోమాను కాబట్టి ఇప్పుడు నాకు కొన్నే ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు చాలామంది కూడా మన లేడీస్కి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి కంపల్సరీ వాళ్ళు అడిగినవి చేసి ఇవ్వాల్సిందేనండి. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా ఉంటుంది. కానీ ఇంకా ఇంట్లో ఉన్నారంటే ఇది కావాలి అది కావాలి అంటారు. మళ్ళీ ఇంకా ఈ సమ్మర్ టైంలో ఏంటంటే రోజు గడవదు, డే ఎక్కువగా ఉంటుంది. మనకు అసలు ఏదో తినాలనిపిస్తుంది కదా, ఏమంటారు చెప్పండి. సో మా ఇంట్లో అయితే అలాగేనండి, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను. అసలు ఖాళీగా ఉన్నట్టే అనిపించదు. ఇంకా మళ్ళీ అట్లా కాకుండా పిల్లలు హాస్టల్ నుండి వచ్చేసరికి ఇంకా గారాబం కూడా ఎక్కువైపోద్దండి. వాళ్ళు అడగడమే లేటు, మనం చేసి పెడతా ఉంటాం కదా. అంటే మనలో ఓపిక ఉన్నా లేకపోయినా ఇంకా పిల్లలు పాపం వచ్చారన్న ప్రేమ ఎక్కువైపోతుంది మనకి. ఇంకా మా చిట్టల్లో అయితే అంతేనండి, తను వచ్చిందంటే ఇంకా నేను తను అడిగడమే లేటు, చేసి పెడతానన్నమాట వెంటనే. ఇంకా వాళ్ళ డాడీ కూడా అలా తీసుకొస్తారు, మనం ఇలా చేసి పెడతాం కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడే కదా అండి, తర్వాత ఇంకా వాళ్ళు హాస్టల్ వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతారు. ఇవన్నీ కూడా మనం కూడా మిస్ అయిపోతామండి. పిల్లలు పెద్దగా అవుతే వాళ్ళతో ఎక్కువ గడపలేం. మనం కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలండి. అది తెలియక అప్పుడు స్కూలు హడావుడి అదే ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇంకా దూరంగా వెళ్ళిపోయారు కదా, ఇంకా మనం ఇలా గడపాల్సిందే తప్పదు. వాళ్ళ లైఫ్ బాగుండాలంటే మనం ఇలా కొన్ని గడిపేయాలి. ఇంక ఇక్కడైతే అవన్నీ సర్దుకున్నాను. అలాగే కిచెన్ కౌంటర్ అంతా తుడిచేసుకున్నానండి. స్టవ్ కూడా నీట్గా ఉంది. మార్నింగ్ టైం తుడిచానండి ఒకసారి, ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు కర్రీ చేసేటప్పుడు పడిపోతాయి కదా, అలా పడడం వల్ల ఆయిల్ అంతా కొంచెం స్ప్రెడ్ అయిపోద్ది అన్నమాట. స్టవ్ పైన పడేసరికి అంత చూడడానికి జిడ్డుగా అనిపిస్తుందండి. మనకి స్టవ్ ఏంటంటే గ్లాస్ కాబట్టి పైనంతా కూడా జిడ్డులాగా ఉంటుంది, ఎంత తుడిచినా కూడా అలాగే ఉంటుంది. అందుకోసమే నేను మళ్ళీ ఒకసారి స్ప్రే చేసి అదంతా తుడిచేసుకున్నానండి. స్టవ్ దగ్గర అలాగే కిచెన్ కౌంటర్ గ్రానైట్ అంతా కూడా తుడిచేసుకున్నాను. ఇంకా మన కిచెన్ గ్రానైట్ అయితే వైట్ కాబట్టి ఇంకా అది నీట్గా తుడవకుంటే ఎక్కడ మరకలు అక్కడే కనిపిస్తాయండి. సో మొత్తం మీద అయితే తుడుచుకోవడము అలాగే గిన్నెలు తోమేసుకోవడము కడిగేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టేసి ఇంకా నేనైతే ఇల్లు ఊడుస్తున్నానండి. ఇంక ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇంకా 5:30 లోపలే ఇల్లు ఊడ్చుకోవాలి కదా. మళ్ళీ సంధ్యవేళ అయితే ఇల్లు ఊడకూడదంటారు, అయినా నాకు కూడా నచ్చదు అంత లేట్ అయితే. కానీ ఒక్కోసారి ఊడుస్తామండి, ఇల్లంతా మెస్సీగా ఉంటే చూడడానికి బాగుండకపోతే ఊడ్చుకుంటాం కదా, తప్పదు ఇంకా అట్లాంటి టైంలో.
ఇంక ఇదంతా కూడా మా పాప వెళ్ళిన నెక్స్ట్ డే నేను మా పాప వెళ్ళిన తర్వాత వీడియో అంతా కూడా ఎడిటింగ్ చేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మా పాప వెళ్ళిన తర్వాత ఒక రోజంతా మూడ్ ఆఫ్లోనే ఉంటానండి. అసలు ఏమి చేయాలనిపించదు. ఇల్లంతా కూడా ఏదో బోసిగా, ఇల్లంతా గుడ్డి గుడ్డిగా ఉంటుందండి. నిజమండి, అసలు పిల్లలు లేకపోతే ఎంత పెద్ద ఇంద్రభవనమైనా మనకి అదొక రకమైన బాధ అండి. ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నా అదొక బాధే కదా. సో ఇంకా ఒక 2 డేస్ అయితే నాకు అసలు ఏం కూడా వీడియో షూట్ చేయాలనిపించలేదు, ఎడిటింగ్ చేయాలనిపించలేదు. ఇంకా అలా సైలెంట్గా ఉండిపోయానన్నమాట. ఇంకా చేసుకోవాలి కదా, మన పనులు మనం చేయాలి కాబట్టి ఇంకా నేనైతే ఆ తర్వాత ఇంకా ఇదంతా కూడా ఎడిటింగ్ చేసి మీకైతే వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఇది ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికీ 4 డేస్ అన్నమాట. 4 డేస్ అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను సీరియల్స్ చూసుకుంటూ ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను. నేను ఎక్కువగా చూసే సీరియల్స్ అంటే ఏమి ఉండవండి, డైలీ వచ్చే మా టీవీ సీరియల్స్ అవి ఏమి ఉండవు. నేను ఎప్పుడో ఓల్డ్ సీరియల్స్, అలాగే ఎక్కువగా కామెడీకి సంబంధించిన చూస్తా అండి. నాకు అదే ఇష్టం. మరీ టెన్షన్ పడేటివి అస్సలు చూడను. నా వరకైతే అన్నీ కామెడీగా ఉండాలి, కొంచెం నవ్వుకునేలాగా, ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే టెర్రస్ పైన కూడా వచ్చేసానండి. ఇంకా ఇంట్లో అంతా కూడా ఊడ్చేసుకోవడము, ఎక్కడక్కడ సర్దుకోవడము. ముందు రోజు బట్టలు ఉండేనండి, అవన్నీ మడత పెట్టేసి పాపవి మావి అన్నీ కూడా కబోర్డ్లో సర్దుకున్నాను. ఇంకా పనులన్నీ చేశానన్నమాట. అదంతా కూడా వీడియో షూట్ చేస్తే మరీ లెంత్ వీడియో అయిపోతుంది కదా, చూడడానికి కూడా బోర్ కొడుతుంది అనేసి అదేం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ టైం అండి, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇంకా నేను ఇప్పుడు టెర్రస్ పైనకి వచ్చి బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా క్లిప్స్ పెడుతున్నానండి బట్టలన్నిటికి కూడా. ఇవన్నీ కూడా 2 డేస్వి 3 డేస్వి అనుకుంటా అండి, అంతకుముందు కుదరలేదన్నమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే చూసారు కదా, బాగుంటుందండి. టెర్రస్ పైకి వచ్చి కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ టెర్రస్ పైన డైలీ వాకింగ్ చేస్తున్నానండి. చాలా వరకు మార్నింగ్ ఒక్కొక్కసారి చేయట్లేదు, కానీ ఈవినింగ్ అయితే డైలీ వాకింగ్ చేస్తున్నా అండి. ఎందుకంటే టెర్రస్ అంతా ఖాళీగా ఉంటుంది, మళ్ళీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిగా వాకింగ్ అయితే చేయొచ్చు. మా వారు ఏంటంటే మార్నింగ్ చేస్తారు, నైట్ చేస్తారన్నమాట. తిన్న తర్వాత నైట్ 8-8:30కి అట్లా చేస్తారు. ఇంక ఇదైతే మా ఇంటి ముందున్న టెంపుల్ అండి. చూసారు కదా, మనకి పక్కకుంది టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా టెంపుల్, చాలా దగ్గర అండి, బాగుంటుంది. కన్యక పరమేశ్వర అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇంకా చాలా వరకు అయితే వెళ్తూ ఉంటాము. కాకపోతే ఒక్కోసారి ఏంటంటేనండి, దూరం ఉన్న చోటుకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. దగ్గర ఉంటే ఏదైనా మనకి కొంచెం వెళ్దాంలే అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి సేమ్ అలాగే అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.